హిందూ మతంలో ఏ పూజ తలపెట్టినా, ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా మొదట గణేశుడిని పూజిస్తాం. ఏదైనా మతపరమైన పనైనా లేదా ఏదైనా ఆరాధన ప్రారంభించే ముందు విఘ్నాలు ఏర్పడకుండా గణేశుని పూజిస్తాం. గణేశుడి ఆరాధన అత్యంత శ్రేష్టమైనదని అంటారు. వాస్తవానికి ఇతన్ని ఏకదంతుడు అని కూడా అంటారు. ఈ పేరుకు సంబంధించి మనకు ఒక కథ ఉంది. అది తెలుసుకుందాం. ఎందుకు ఇతన్ని ఏకదంతుడు అంటాడు అని. కార్తవీయుడిని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్తాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని నివారిస్తాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవడు అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటామాటా పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీస్తుంది. గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడేస్తాడు. పరశురామునికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గంట్రగుడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటకొస్తారు. నెత్తిరోడుతున్న బాలగణపతిని ఎత్తుకొని పార్వతి పరమశురాముణ్ణి మందలిస్తుంది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకుంటాడు. అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా పేరు పొందాడు.